ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏం చేయట్లేదా? అయ్యప్ప సొసైటీకి రా, నేను నీకు చూపెడతా ఏం చేస్తున్నారు, ఎంత విచ్చలవిడి వ్యవహారాలు నడుపుతున్నారు. పచ్చి అవినీతి పనులు సార్. మీ మంత్రివర్గంలో అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేని వాళ్ళు ఎవరంటే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వివేక్. వీళ్ల వల్ల పార్టీకి ప్రభుత్వానికి ఏనలేని చెడ్డ పేరు వచ్చింది తప్ప వీళ్ళ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది గవర్నెన్స్ ఇస్ జీరో. యు అగ్రీ ఆర్ నాట్, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మీరు ఇంత చెప్తారు కదా, సురేఖ చేసేటువంటి విషయాలు మీకు తెలుసా? పోనీ సీతక్క చేసేటువంటి దుర్మార్గ పనులు ఆ ప్రాంతాల్లో మీకు తెలుసా? మీరు ఆ ప్రాంతం వాళ్ళేనా కాదా? మీరు మహబూబ్ నగర్ అనుకుంటా కదా. ఎందుకు ఏం చేశారు అన్ని సార్, మొత్తం కంప్లీట్ A to Z. అక్కడ వాళ్ళ ఆధిపత్యం తప్ప ఇతరది సార్. మనం ఒకప్పుడు దొరల గురించి మాట్లాడుకున్నాం సార్, ఇప్పుడు వీళ్ళే దొరలు సార్. వేరే వాళ్ళకి అక్కడ గడ్డి పొరక కూడా కదలలేరు. ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరు సిఐ ఉండాలి వీళ్ళే డిసైడ్ చేస్తారు, ఎవరు ఏసీపీ ఉండాలి. కామనే కదా, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్. అది కాదు సార్, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక బీఆర్ఎస్ కూడా అట్లా చేశారు. 25 లక్షలు తీసుకున్నాడు పొన్నం ప్రభాకర్. ఏం చెప్తారు మీకు? మా దగ్గర వచ్చినాయి అన్ని ఉదాహరణలు. మా దగ్గర మీరు పెట్టండి, వ్యవహారం చేయండి, చూపెడతా మీకు అన్ని. ఎవడన్నా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. బీఆర్ఎస్ హయాంలో కూడా పోస్టింగ్ల కోసం డబ్బులు తీసుకున్న సందర్భాల్లో పోస్టింగ్లు వాళ్ళకి అనుకూలంగానే చేసిన. ఇప్పుడు బీఆర్ఎస్ లో జరిగింది. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇస్ పోలీస్ విషయంలో అయితే ఎవరు పోలీస్ అధికారి వేయాలి, ఎవరు నియోజకవర్గాల్లో ఎవరు సీఏలు వేసుకోవాలి, ఎస్ఐలు వేసుకోవాలి, అది స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల అయితే 10 లక్షలు తీసుకొని కూడా సీఏలు ఎస్ఐలు పోస్టింగ్లు ఇచ్చారు. 10 లక్షలు పెట్టిన వాడు మళ్ళీ కలెక్షన్ పోతాడు కదా. భరత్ గారు, కాంగ్రెస్ ఆధీనంలో 10 లక్షలు చాలా తక్కువ సార్. 50, 25 తర్వాత ఎబోవ్నే ఉంది తప్ప 25 కంటే తక్కువ పైసలు ఉన్న వాడికి ఎవడికి వాడు అడిగిన పోస్టింగ్ రాదు. వాడు ఎంతో మందితో చెప్పించుకున్నాక కూడా ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేను మంత్రిని కట్టుకుంటే అప్పుడు వాడికి పోస్టింగ్ వస్తుంది. అది కూడా ఎబోవ్ 25 లక్షలు ఇస్తేనే. విన్నారా? ఎట్లా సార్? అమ్మకానికి పెట్టారు, తూకానికి పెట్టారు అన్ని పొజిషన్స్ ని. ఘోరంగా మీరు అన్నారు కదా వీళ్ళందరినీ జాయిన్ చేయించింది మీరు అని, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? చాలా నేను చేర్పించినా, నేను అల్లే చేరితే బాగుంటదని వాళ్ళకి సలహా ఇచ్చినాను. బట్ ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, వాళ్ళు ఈనాడు వీళ్ళ వల్ల పార్టీకి ఎంత చెడ్డ పేరు వచ్చింది. అబ్బా కాంగ్రెస్ ఎందుకు తీసుకువచ్చినామా అని ప్రజలు బాధపడే స్థితికి తీసుకొచ్చినారు. అరే నీకు ఇవాళ వరి ధాన్యం కొనుగోలు వ్యవహారాలలో ఏం జరుగుతుందని ఏ మంత్రి అన్నా రివ్యూ చేసినాడా సార్? ధాన్యం కొనుగోలు సెంటర్లు ఎట్లా నడుస్తున్నాయో చూసినారా? ఎంత తరుగు తీస్తున్నారో చూసినారా? వరికి ఇప్పుడు ఈ వ్యవహారం టీ కప్ లో తుఫాన్ అని చెప్తున్నారు. ఏంది టీ కప్ లో తుఫాన్? అసలు అక్కడ కప్పు లేదు. కాంగ్రెస్ అనేటువంటి ఒక నదిలో ఓన్లీ తుఫాన్లే ఉన్నాయి, నీళ్లు లేవు. అంత దరిద్రంగా తయారైంది. పాలన అనేది అసలు ఏ మాత్రం హద్దులో లేదు సార్. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అసలు ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా జరిగిన ఎన్టీఆర్ దగ్గర కూడా ఇట్లనే మంత్రులు అది ఇది వ్యవహారాలు చేస్తే ఐ రిమెంబర్ అప్పుడు బోడ జనార్దన్ రెడ్డి ఒక ఆఫీసర్ మీద ఫైల్ విసిరినాడు, పివి రమేష్ అనేట ఆయన మీద. ఈ వ్యవహారం తెలిసి ఎన్టీ రామారావు దగ్గర మార్నింగ్ హుటాహుటిన ఒక ఆఫీసర్ని పెట్టి ఎంక్వైరీ చేయించి ఇది చేసిన తర్వాత జనార్దన్ ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చేసేసి, అన్నా నేను ఎస్సీ వాడిని కాబట్టి నా మీద అనవసరమైన ఆరోపణలు చేశారన్నా, నన్ను మంత్రిగా చూడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదన్నా అంటే ఎన్టీ రామారావు డైరెక్ట్ అడిగాను, ఏమయ్యా గన్మెన్లు పట్టుకొని నువ్వు ఎటువైనావా అని అడిగినాడు. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అట్లా ఉండేది. ముఖ్యమంత్రికి అంత పట్టు ఉండాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ నిన్న తిట్టుకున్న తిట్లు ఏంటిది? నువ్వు దొంగతనం చేయాలంటే నువ్వు దొంగతనం, నువ్వు పంచుకుంటలేవు అంటే నువ్వు పంచుకుంటలేవా, నీ వ్యవహారాలు ఎట్లుంటాయంటే నా వ్యవహారాలు. గదే కదా మంత్రివర్గం మీటింగ్. ఏం చేశారు? రాష్ట్ర ప్రయోజనం లాస్ట్ కాదు క్షమాపణ చెప్పింది కదా, ఏదో చిన్నపిల్ల మాట్లాడిన తెలియక అని చెప్పి. సరే, పదవి కాపాడుకోవడానికి క్షమాపణలు చెప్పడం, దానివల్ల రాష్ట్రానికి ప్రజలకు జరిగిన ఉనగూరిన మేలేంటి సార్? వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? వాళ్ళ ప్రజలు దీనికోసమేనా సార్ కొత్తగా మార్పు కోరి ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది, ప్రజా ప్రభుత్వం వస్తుంది, ప్రజల తరఫున మాట్లాడతారని ఆ అభయహస్తం అని వాగ్దానాలు ఇచ్చి ఒక్కసారన్నా ఒక్క క్యాబినెట్ మీటింగ్ లో ఏదన్నా ఈ చర్చ చేస్తున్నారా? అంత దుర్మార్గం. చరణ్ గారు ఇంకోసారి మీరే చెప్పారు. హనుమంతరావు గారు అడిగిరని
అది స్వేచ్ఛ కదా. మరి హనుమంతరావు గారు అడిగిరంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నట్టే కదా. మరి 2500 రూపాయలు హనుమంతరావు గారు అడిగిరంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉన్నట్ట? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ లేదు, అదే ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, మంత్రివర్గ నిర్ణయాలు డైనింగ్ టేబుల్ మీద తీసుకొని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా సెక్రటరీ లో అదే క్యాబినెట్ కూర్చుంటే కూడా దాన్ని కూడా రాజకీయం చేస్తే సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అదే కాకుండా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమం సార్ తరగనే వడ్డీకి సంబంధించి తరగనే ప్రసక్తి గతంలో 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు, తరగనే ప్రసక్తే లేదు. అదే కాకుండా ఒడ్లు కూడా గతంలో 45 రోజుల పైసలు ఇస్తే 3 రోజుల పైసలు ఇస్తున్నారు. అదే కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతాంగమే. ఇవన్నీ జనరల్ టాపిక్స్. జనరల్ టాపిక్స్ ఒకటి శరత్ గారు, ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరైనా కోర్టుకు వెళ్తే ప్రైవేట్ కేసు, ఇప్పుడు పోలీసులో కేసు నమోదు చేయరు, బికాజ్ అధికార పార్టీ కాబట్టి. ఎవరైనా ఇట్లా ఆరోపణలు ఇట్లా జరిగాయని విచారణ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? వెళ్తే కోర్టులో అది ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరైనా గానీ ఎవరికి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు సార్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో. ఎందుకంటే ఇవన్నీ ఒక పర్టికులర్ ప్లేస్ లో, అంటే వెల్ ప్రొటెక్టెడ్ ప్లేస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఇప్పుడు రోహన్ రెడ్డి వ్యవహారం గానీ, కొండా సురేఖ వ్యవహారం గానీ, లేకపోతే సుష్మిత మాట్లాడిన మాటలు గానీ, ఆ సుమంత్ వ్యవహారం గానీ, ఇవన్నీ వీటికి డైరెక్ట్ గా కాదు కదా, సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా లేదు. తర్వాత ప్రభుత్వం మొత్తం కంప్లీట్ గా పోలీసు యంత్రాంగం మీద ఒక పట్టు కలిగి ఉన్నది. ఇప్పుడు పోలీసులే, ఇప్పుడు సపోజ్ ఎవడన్నా పోతాడు, కేసు బుక్ చేయమంటాడు, కేసు బుక్ చేస్తారు, అక్కడ వారేస్తారు. కొన్ని 100 కేసులు 1000 కేసులు ఎట్లా పెండింగ్ లో ఉన్నాయి, ఈ కేసు కూడా అట్లనే పెండింగ్ ఉంటది. క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ కేసు తర్వాత పనిష్మెంట్ కాదు, క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది ప్రొప్రైటీ, ది పబ్లిక్ ఇమేజ్ ఆఫ్ ది గవర్నమెంట్. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పాలన మీద ప్రజలకు ఏమైనా ఆసక్తి ఉందా లేదా, వీళ్ళు మన కోసం పనిచేస్తున్నారా, వీళ్ళు పంచుకోవడానికి గొడవ పడుతున్నారా అని మీరు చూసారా లేదా? ఒకసారి శ్రీధర్ బాబు గారు మన శ్రీధర్ బాబు దగ్గరికి పోయి ఫలానోడికి ఉద్యోగం ఇయ్యని కొండా సురేఖ అడుగుతుంటే డైరెక్ట్ అదంతా లైవ్ లో వచ్చింది. తప్పే ఉంది, ఆమెకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయండి ప్రైవేట్ కంపెనీలో అని చెప్పారు. దాన్ని ఏముంది, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఏవియేషన్ ఏదో ఉద్యోగం ఇప్పించండి అని అడిగారు. ఏవియేషన్ ఎవరి చేతిలో ఉంటుంది సార్? ఏవియేషన్ ఎవరి చేతిలో అంటే ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ కదా. కరెక్ట్ సార్, ఏవియేషన్ ఎవరి చేతిలో ఉంటది? రాష్ట్ర ప్రభుత్వానికి ఏవియేషన్ మీద ఏమైనా ఇండస్ట్రీ మినిస్టర్ రికమెండ్ చేయమని అడిగారు అన్న. పరిచయాల్లో ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఓకే గానీ ప్రైవేట్ ఉద్యోగంలో ఇదేం డెమోక్రసీ అన్న? డెమోక్రసీలో అడిగే హక్కు లేకపోతే ఎట్లయితుంది? పరిచయం ఉన్నాను అడిగితే నాకేం సంబంధం అంటే ఎట్లయితుంది? ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో ఎవరైనా అడుగుతారు, అడిగినప్పుడు సాయం చేస్తారు, లేకపోతే తెలియదని చెప్తారు. దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా? పెద్దాన్ని రాజకీయ ఎంత మందికి ఒక మంత్రి ఇంకో మంత్రికి సిఫారసు చేసే అవకాశం దొరుకుతుంది సార్? అరే సిఫారసు చేసేది ఏందన్నా? ఎవరికైనా చేస్తారు. సిఫారసు ఏమవుతుంది చెప్తారు. ఇక్కడ ప్రజావాణి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ జిల్లా ప్రజావాణి జరుగుతుంది. 80,000 ఎక్కడ జరుగుతలేదు. 80,000 అప్లికేషన్ వచ్చి చిన్నారెడ్డి గారి నేతృత్వంలో 80,000 ప్రభుత్వం వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన మాట వస్తా. తర్వాత ఒక ఐఏఎస్ స్పెషల్ గా అక్కడ 30 మంది ఆఫీసర్లు పనిచేస్తా ఉన్నారు. చిన్నారెడ్డి గారి నేతృత్వం జరుగుతుంది. 80,000 అప్లికేషన్లు వస్తే 50,000 అప్లికేషన్ పరిస్థితి ప్రధానంగా అందులో ధరని సంబంధించి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అరే మీరు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. కాకపోతే చిన్న పొరపాట్లు లేకపోతే మనస్పర్ధలు లేకపోతే అర్థం చేసుకునే విధానంలో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని మనం బతికి భూతాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తే ఇంకొకటి ఇప్పుడు తప్పు తెలుసుకున్న తర్వాత క్షమాపణ కూడా చెప్పొద్దు ఇక అని చెప్పి మాట్లాడితే ఎట్లయితుంది? ఇది వాళ్ళేదో సుష్మితా పటేల్ చేసిందని మొత్తం కాంగ్రెస్ పార్టీ కాపాడించే ప్రయత్నం. మీరు ఎట్లా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ గారిని మీరు పల్లెత్తి మాట్లాడకుండా చెప్పకుండా ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎట్లయితుంది? మీరు చాలా పొరపాటు. కేసీఆర్ ఇప్పుడు టాపిక్ మన మధ్యలో వీళ్ళ అనౌచిత్యమైన ప్రవర్తన పట్ల మనం ఒక డిస్కషన్ చేస్తున్నాం, మాట్లాడతాం కదా. ఇంకొకటి డెక్కన్ సిమెంట్ ఎవరైనా కేసు పెట్టారు. మీరు చెప్పండి, మీరు అడ్వకేట్ కేసు పెట్టిన దానికి అనవసరం ఎట్లా పెడతారు చెప్పండి. డెక్కన్ సిమెంట్ ముఖ్యమంత్రి అనుచరుడు రోహన్ రెడ్డి బెదిరించినాడు అని అన్నప్పుడు ఏ పోలీసు వాడికి దమ్ము ఉంటది? ఏ డెక్కన్ సిమెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు నిజ జీవితంలో ఉన్నారా లేక ఊహాజనితమైన మాట్లాడుతున్నారా? ఇప్పుడు డెమోక్రసీలో ఏంది ఎందుకు పెట్టరు? అంత పెద్ద కంపెనీ 1,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు మనగలుగుతారా? ఇక్కడ కాదండి, పెట్టి వాళ్ళు ఇక్కడ మనగలుగుతారా?
ఎందుకు బతకగలరా? మీరు ఇలాగేమంటాడు కిషాన్ గారు ఎల్ఎన్టీని బెదిరించారు. ఎల్ఎన్టీని బెదిరించగలుగుతారా? ఎల్ఎన్టీ సంస్థ రోడ్డు రవాణా సంస్థ నుంచి బిజినెస్ వ్యాపారమే మొత్తం వైదొలిన మేము దేశవ్యాప్తంగా. మేము సెకండ్ కావచ్చు, థర్డ్ కేసు లో మేము ఎంటర్ కాలేము, మా షేర్ ఇస్తామని చెప్తే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. అరే టికెట్ల ద్వారా 50% ఆదాయం వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ ద్వారా 5% ఆదాయం వచ్చి, రియల్ ఎస్టేట్ ద్వారా రావాల్సిన 40% ఆదాయం రాకపోవడం, అదే కాకుండా 18 లక్షల ఎస్ఎంటీ కన్స్ట్రక్షన్ చేయకపోవడం మూలంగా ఎల్ఎన్టీకి నష్టాలు, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం. అదే ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు ఆశిస్తాయా? ప్రైవేట్ రంగ సంస్థలు మాత్రం లాభాలు ఆశిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎల్ఎన్టీ మెట్రో సంస్థ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కావచ్చు, ఎంఎంటీ అనుసంధానం చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ నగరాలు సుభిక్షం ఉంటాయని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇప్పుడు 20% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేస్తా ఉన్నారు హైదరాబాద్ లో. దాంతో ట్రాఫిక్ జామ్లు అవుతా ఉన్నాయి, పొల్యూషన్ పెరుగుతా ఉంది. అదేవిధంగా నగరానికి అది ఆరోగ్యకరం కాదని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా ఇది వేరే టాపిక్. నేను ఒక ప్రశ్న అడుగుతాను చరణ్ కౌశిక్ గారిని. మొన్న మల్లికార్జున్ ఖర్గే, మొన్న కాదు ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ ఈ కామెంట్ చేసినాడు మల్లికార్జున్ ఖర్గే సీఎం గురించి. ఆధారాలు చూపండి, ఒక్కటి చూపండి. దాన్ని నమస్తే తెలంగాణ రాస్తే అది ప్రామాణిక. నమస్తే తెలంగాణ ఎందుకండి? మీరు నమస్తే తెలంగాణ మీద ఆధారపడదు. కాంగ్రెస్ పార్టీలో చరణ్ కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. మీరు చెప్పండి, ఇష్టం వచ్చిన నోటికి వన్ సెకండ్. మీకు కాంగ్రెస్ పార్టీలో ఏం రిలేషన్షిప్ ఉన్నాయో మాకు తెలియదు, కానీ బేసికల్లీ ఫ్రమ్ జర్నలిజం ఫీల్డ్ మాకు అక్కడ ఈగ వాళ్ళతో తెలుస్తుంది. ఈగ వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఈగ ఇచ్చాడు మీకేం తెలుసు సార్? ఇక్కడ ఏదో లోకల్ గా ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడి తెలంగాణ సమాజాన్ని ఈ స్థాయికి మించిన వ్యవహారాలు వాటి ప్రవేశం దొరకదు. మీరు ఎన్నిసార్లు మల్లికార్జున్ ఖర్గేని కలిసిన? శరత్ గారు, నేను అడిగేది ఏంటంటే, నేను ఒక సూటిగా ఇప్పుడు ఈ వ్యవహారాల్లో ఎవరైనా కేసు వేస్తే ఎవరైనా కేసు వేస్తే నిలుస్తుందా? ఇప్పుడు దీనిలో అయితే ఎటువంటి ఆధారాలు, ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ బయటకు వచ్చి చెప్పదు, ఎందుకంటే 4 సంవత్సరాలు పవర్ లో ఉంటారు కాబట్టి. ఎవరైనా కేసు వేస్తే ఎవరైనా సార్ కేసు పెట్టడానికి ఎనీబడి ఈజ్ ఎనఫ్, ఈవెన్ ఎన్ ఇన్ఫార్మెంట్ ఈజ్ ఆల్సో ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద ఒక శవం పడి ఉన్నది, ఒక ఆయన ఎవరో చూసి వ్యక్తి పోలీస్ స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ గా ఆ గుర్తు తెలియని వ్యక్తి పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి అది ఏంటిదని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు అదంతా ఎవరైనా కాంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ ఇట్లా సున్నితమైన అంశం మీద కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని వాడు స్టేట్మెంట్ చేయాలి 161 కింద బిఫోర్ పోలీస్. వాడు చేస్తాడా? చేసి వాడు బతుకుతాడా? ఇవన్నీ చాలా అంటే ఇవి ప్రాక్టికల్ గా జరిగే వ్యవహారాలు సార్. కొండా మురళి అయితే ఇటీవలి కాలంలో కూడా ఎన్ని సందర్భాల్లో ఎన్ని విషయాలు మాట్లాడినాడు. ఒక్క వ్యవహారమేనా? ఇవాళ మంత్రివర్గంలో ఏమైనా ఐక్యత ఉందా? ఇదంతా కుక్కలు చెప్పిన విస్తరలాగా మంత్రివర్గం తయారైంది. ఏం చేసి సార్ మంత్రివర్గం నాకు అర్థం కాకడతా. కేసీఆర్ గురించి ఓనాడు కేసీఆర్ మీద యుద్ధం చేసిన మీరు లేరు సార్. కేసీఆర్ మీద యుద్ధం చేసిన మీరు ఎక్కడున్నారు? మీడియా మీద అక్రమిక కేసులు పెట్టినామా? మీడియా మీద ఏమైనా బ్యాన్ విధించినామా? అసెంబ్లీ సమావేశాలు పెట్టకుండా ఉన్నామా? అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ రాకుండా కూడా 2 గంటల పాటు వచ్చి 53 లక్షలు గీతం తీసాం. కేసులో కేసు చేయండి. మరి ఎందుకు రాట్లాడాను? ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ జరుగుతున్నా ఆయన ఫామ్ లో కూర్చొని డైరెక్షన్ చేస్తుంది. మరి వారి మీద కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కదా, బాధ్యత లేదా? ఆయన బాధ్యత లేని వ్యక్తినేనే మీరు కేసు చేయరు. బాధ్యతాయుతంగా పనిచేస్తా ఉండే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే వేగ్గా లేకుండా ఖర్గే గారు ఇట్లా మాట్లాడాడు, కొండ సురేఖ కూతురు ఇట్లా మాట్లాడి, ఎందుకు కొండ సురేఖ కూతురు కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ లేకుండా మాట్లాడితే పెద్ద సమానం చెప్పుకుంటారా?